గుంటూరు జీఎంసీ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. పాత గుంటూరుకు చెందిన నరసింహరావు తన ఇల్లు ప్రహరీ గోడకు ఆనుకొని గత 25 సంవత్సరాలుగా వేస్తున్న గడ్డివాము వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. గడ్డివాము కారణంగా ఎలుకలు, పందికొక్కులు, పాములు పెరిగిపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని నరసింహరావు వైకే టీవీ న్యూస్ ద్వారా అధికారులను కోరుకున్నారు. నా పేరు కె నరసింహం అండి. పాతగుండూరు 2/5లో మా ఆవిడ పేర 2 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. మా ఇంటికి వెనక పక్కన కుర్ర ధనలక్ష్మి గారు అని వాళ్ళు గత 25 సంవత్సరాలు వామి వేసి ఆ స్థలంలో పురుగులు, పాములు అన్నీ వస్తుంటే ప్రస్తుతం ఆ పంది కుక్కులు, ఎలుకలు వచ్చి ఆ గడ్డిని కొట్టి మా మేనవాళ్ళలో పెడుతుంటే 2 రోజులకు ఒకసారి మనిషిని పెట్టి శుభ్రం చేయించుకుంటున్నానండి. ఈ విషయమై నేను లోగడ 12వ తేదీ జనవరి 12వ తేదీ రిపోర్ట్ ఇచ్చానండి. వాళ్ళు వచ్చి మేము చేస్తామన్నారు. ఆ రిపోర్ట్ను ఉపసంహరింపజేశారండి. కానీ పని కాలేదు. అందుకని మళ్ళీ వచ్చాను. మా సైటు 210 గజాలండి. మాకి కరెక్ట్ గా పరమట బాగాన మా గోడ ఆనుకుని ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.